హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము అన్నవరంలో నైట్ స్టే చేసామని చెప్పాం కదా. మేము రీచ్ అయ్యేసరికి 11 అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు ఏదో లైట్గా ఇంకా ఫుడ్ తినేసి వెళ్ళి పడుకున్నాము. మేము మార్నింగ్ 10:30కి అలా వెళ్ళామన్నమాట. ఒకటేసారి వ్రతము దర్శనం అన్నీ చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఇంకా మొబైల్ తీసుకెళ్ళలేదు. సో బయటకు వచ్చిన తర్వాత కొన్ని స్నిప్పెట్స్ యాడ్ చేశాను అందుకే. ఇంకా చాలా లేట్ అయిపోయింది మాకు అక్కడే. దర్శనము వ్రతం అయిపోయేసరికి మాకు 2:30 అలా అయింది. మళ్ళీ వచ్చి లంచ్ చేసేసరికి మాకు 4:30 అయ్యిందనమాట. చాలా లేట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము పిఠాపురం వెళ్ళామన్నమాట. పిఠాపురం ఇంకా అక్కడి నుంచి అన్నీ దగ్గరే అనమాట. పిఠాపురము, సామర్లకోట, బిక్కవోలు, ద్రాక్షారామం ఇవన్నీ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటాయన్నమాట. సో ఇంకా వెళ్ళాము. పిఠాపురము శక్తిపీఠం అనమాట. ఇది అమ్మవారి 10వ శక్తిపీఠము. ఇది చాలా బాగుంది. ఇక్కడ కోనేరు కూడా ఉందన్నమాట. అక్కడ బయట నుంచి ఆ కోనేరు దాటి మనం లోపలికి వెళ్తాము టెంపుల్. అక్కడ దత్తపీఠం కూడా ఉంది, కానీ అది ఏదో క్లీనింగ్ పర్పస్తో క్లోజ్ చేసి ఉన్నారనమాట. అంతా క్లీన్ చేస్తున్నారు. ఎవరు రష్ ఏం లేరు. ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరిగాయి అనమాట. చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి సైడ్ ఉండే ఫేమస్ టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఉండే ఫేమస్ టెంపుల్స్ అయితే కవర్ చేసాము బాగా. మాకుండే తక్కువ టైంలో చాలా బాగా అనిపించింది నాకైతే. మళ్ళీ అదే పనిగా అటు సైడ్కి వెళ్ళలేము కదా. సో ఇట్లా ట్రిప్స్ వెళ్ళినప్పుడే తప్పితే మామూలుగా అయితే వెళ్ళలేము అదే పనిగా అనేసి అక్కడి నుంచి మేము వచ్చేసి ఇంకా సామర్లకోట వెళ్ళాము. ఇక్కడ శివుడి పేరు కుమారరామం అంటారనమాట. ఇది కుమారస్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించాడనమాట. సో అందుకనేసి మనకి ఆ పేరు వచ్చిందనమాట. మొత్తం మేము పంచారామాలు 5 కవర్ చేసాము. ఇది మేము వెళ్ళినది వచ్చేసి 3వదనమాట. దీన్ని కుమారరామం అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు. బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారుగా ప్రసిద్ధి చెందినారనమాట. అక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ శివలింగం వచ్చేసి 16 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇక్కడ 2 పోర్షన్స్ లాగా చేశారనమాట. కింద దర్శనం చేసేసుకొని పైకి వెళ్ళాలా. పైన మెయిన్ అనమాట. 16 అడుగులు ఉంటుంది కదా. సో కింద అయితే ఎవరు ఏముండరు అనమాట. కింద అలా ప్రదక్షిణ వేసేసుకొని స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళాలన్నమాట. పైన ఉంటారనమాట పూజారి, అంతా పూజ చేయించే వాళ్ళంతా ఉంటారు పైన. సో అక్కడ కూడా చాలా బాగుంది. చాలా బాగా దర్శనం అయిందనమాట. మేము ఇక్కడికి వెళ్ళేసరికి 6:30 అబోనే అయ్యిందిలేండి. ఇంకా అక్కడే చీకటి పడిపోయింది మాకు. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మేము కదలడమే చాలా లేట్గా కదలాం కదా అక్కడ అన్నవరంలో. సో అందుకే చాలా డిలే అయిపోయింది మాకు. కానీ దర్శనాలు అయితే అన్ని చోట్ల చాలా బాగా జరిగాయి. పీస్ఫుల్గా ఏమి ఇబ్బంది లేకోకుండా బాగా దర్శనాలు చేసుకున్నాము. ఇక్కడ నంది అనమాట. నంది ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇంకా టెంపుల్ వస్తుంది. కింద తిరిగేసి మళ్ళీ అలా పైకి వెళ్తామన్నమాట. ఇది కూడా సేమ్ అక్కడే అనమాట. బాగుంది టెంపుల్ అంతా. చాలా బాగుంది. చాలా ఓల్డ్ టెంపుల్. దగ్గర 1000 సంవత్సరాల క్రితం టెంపుల్ అంట ఇది. చాలా బాగుంది. పెద్ద టెంపుల్. తిరిగేంత ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్ని వదిలిపెడితే బాగా ఫ్రీగా ఆడుకుంటారు, తిరుగుతారు. మా వాడిని అయితే పాపం ఎత్తుకోవడం, ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా కింద వదిలేయలేము కదా, ఎటైనా వెళ్ళిపోతే కష్టం అని చెప్పేసి ఎత్తుకోవాల్సిందే కదా టెంపుల్స్లో. ఇంకా వెహికల్ ఎక్కితే వెహికల్లో కూర్చొని ఉండడమే. అసలు కట్టేసినట్టు అయిపోయింది మా వాడిని. వారం రోజులు తిరిగే పిల్లలు కదా. సో కొంచెం పెద్ద పిల్లలు అయితే ఉండగలుగుతారు, కానీ ఇట్లా మరీ అటు ఇటు కాకుండా, మరీ చిన్న పిల్లడు కాదు, అలా అని మరీ పెద్ద పిల్లడు కాదు కదా. సో పాపం ఇబ్బంది పడ్డాడు బాగా, కానీ ఉన్నాడు అయినా కూడా. సో చూస్తున్నారు కదా, ఇది అక్కడ కిందనే తిరుగుతున్నాము. తిరిగి బయటకు వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అనమాట. అదనమాట ఇక్కడ సంగతి. ఇంకా బయట అంతా ఇంకా దర్శనం అయిపోయింది. ఇది బయట వ్యూ అనమాట. బయట ఇంకా ఎక్కువ రష్ అయితే లేరు అని చెప్పాను కదా. సో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండిందనమాట గుడి. చాలా కామ్గా. ఇక్కడ పైకి వెళ్ళడానికి 20 రూపీస్ టికెట్ అడిగారు. తీసుకున్నాము. అది టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా అక్కడ అంతా ఊరికే నిలబడి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా అత్తయ్య గారు అనమాట. అత్తయ్యని ఫోటో తీస్తానని చెప్పి నిలబడమని చెప్పారు మా బావ. అదే ఫొటోస్ తీస్తూ ఉన్నారు. బాగా జరిగింది దర్శనం అయితే. ప్రశాంతంగా ఉన్నింది. టెంపుల్ ఎంత పెద్దదో అసలు చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి మేము బిక్కవోలు వెళ్ళామన్నమాట. బిక్కవోలు గణపతి ఆయన
చెవిలో మన కోరిక ఏదైతే చెప్పుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుందంట. జరిగితే మళ్ళీ అక్కడికి వెళ్ళాలంట. ఇది అక్కడ స్థల పురాణం అనమాట. సో మేమైతే బాగా మేము వెళ్ళేసరికి ఇక్కడికి కూడా లాస్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అంటే 7:30 లోపు ఏమో వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా ఎవ్వరు లేరు టెంపుల్లో. చాలా బాగుంది టెంపుల్ కూడా. గణపతి అయితే చాలా బాగున్నాడు అసలు. ఎంత పెద్ద గణపతో అసలు. చాలా వెడల్పుగా పెద్దగా ఉన్నాడు. ఫోటో తీశాను నేను, నాది థంబ్నెయిల్లో పెడతాను చూడండి. చాలా బాగుంది అసలు. గణపతి ఎంత బాగున్నాడు అసలు. చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. గణపతిని అలా చూస్తూ ఉంటే అట్లనే చూడాలనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ రష్ ఎవరు లేరు కాబట్టి సో లైన్లో ఊరికే అలా వెళ్తూ ఉన్నాము. వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా వచ్చేసాము. లాస్ట్ మేము ద్రాక్షారామం అనమాట. అక్కడ అసలు మాకు దొరకలేదు. లాస్ట్ మినిట్ దర్శనం అనమాట. మా తర్వాత ఇంకా ఎవరు అలో చేయలేదన్నమాట. ఇక్కడ ఈ స్వామిని భీమేశ్వర స్వామి అని చెప్పి పిలుస్తారనమాట. అమ్మవారు వచ్చేసి మాణిక్యాంబ అమ్మవారు. సో ఇక్కడ కూడా బాగా జరిగింది దర్శనం అయితే. లాస్ట్ మినిట్ అయినా కూడా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. గుడి కూడా క్లోజ్ చేసేసారనమాట. చూస్తున్నారు కదా, అదిగోండి క్లోజ్ చేసేసారు గుడి కూడా. అయితే దర్శనం అయితే బాగా అయింది. మేమే లాస్ట్ ఇంకా క్లోజ్ చేసేసారు. ఇంక ఇది బయట దర్శనం అయిపోయిన తర్వాత అందరూ వాష్రూమ్కి అవి వెళ్ళారనమాట. మా వాడు నేను ఎత్తుకోవాలని చెప్పి ఏడుస్తున్నాడు. ఉండరా అంటే ఉండట్లేదు. అదే పిల్లలు ఏడిపిస్తున్నారు మా వాడిని. ఇంకా అక్కడి నుంచి అక్కడే టిఫిన్ చేసేసి ఇంకా మేము బయలుదేరిపోయాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.